అందరికీ నమస్తే అండి. మా పేటీఎంకి ఒకప్పుడు ఏడుపు మొదలెట్టినాయి. మామూలు ఏడుపు కాదు. వీడు తెలుసు కదా, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత. వీడు ఈ లేఖ తెలివితేటలతో డాక్టర్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లా. ఒకసారి వినిపిస్తాను చూడండి వీడు ఏం మాట్లాడుతున్నాడు. బడ్జెట్లో డబ్బులు లేవంటే నువ్వేమన్నా గత 5 ఏళ్ళు నార్త్ కొరియాలో దాక్కున్నావా? ఇప్పుడు వచ్చేసి ఏంది నా రాష్ట్రం ఇట్ అయిపోయింది, నా పోలవరం చచ్చిపోయింది, నా బడ్జెట్ ఎగిరిపోయింది ఇట్లా చెప్పడానికి. మరి ఇదే మొక్క జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదరా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నార్త్ కొరియాలో ఏమి లేడు కదా, ఏపీలోనే తగలాడుతున్నాడు కదా. అప్పుడప్పుడు బెంగళూరు పోతున్నాడు, వస్తున్నాడు, శవం కనబడితే రాలిపోతున్నాడు ఇక్కడ, లేదంటే బెంగళూరు పోతున్నాడు. అవునా? మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలకు వచ్చాడా? రాలేదు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు కూడా ఎక్కడ శవం కనబడితే అక్కడ గద్దలా వాలిపోయాడు. వాలేడా లేదా? మరి ఎవడక్కడ మీరు పాఠాలు చెప్పేది? ఇక నువ్వు చెప్పే ఉపన్యాసాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా అసెంబ్లీకి వచ్చి. రాష్ట్ర బడ్జెట్ గురించి, పరిపాలన విధి విధానాల గురించి. జగన్మోహన్ రెడ్డి రాడు, బొయ్యి మళ్ళీ పిరుకోడు. ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాట్లాడే ఇంకా. రాష్ట్రంలోనే ఉండవుగా. 2047లో దేశం ఎట్టుంటుందో చెప్పే నువ్వు 2024లో మన రాష్ట్రం దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, లేకపోతే బడ్జెట్ ఎంత ఉంది, ఆ వ్యయం ఎంత, లేకపోతే ఆదాయం ఎంత అని తెలియకపోవడం అది మూర్ఖత్వం కాదు. ఏంటండి, నెల రోజుల ముందే ఊదరగొట్టారు కదండి. ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమందికి. ఎలక్షన్ కు 1 రోజు ముందు కూడా ఇట్లా సంకలు ఎత్తి ఇప్పుడు 2 నెలలు అయింది, అంతే అయిపోయాయి. ఏమైపోయింది రసుంటా? అసెంబ్లీ చూసావా? అసెంబ్లీ చూసి తగలండి ఎదవల్లారా. అసెంబ్లీ చూస్తే మనకు అర్థం అవుద్ది. లోకేష్ గారు ఏం మాట్లాడారు? నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు కదా. ఏమని చెప్పాడైనా? మేము ఇచ్చిన హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున మేము ఇస్తాము అని క్లియర్గా అసెంబ్లీలో చెప్పాడు కదా ఆయన. ఈ ఎదవలు అసెంబ్లీ చూడరు, జగన్మోహన్ రెడ్డి ఏమో అసెంబ్లీకి వెళ్ళరు, వీళ్ళు మాత్రం విష ప్రచారం చేసేస్తారు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమైపోయిందిరా? ఏమీ కాల. ముందు మీరు అసెంబ్లీ చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ అసెంబ్లీ చూడండి ఫస్ట్. అసెంబ్లీలో ఏం మాట్లాడారు ఏంటంటే మీకు ఒక క్లారిటీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమనండి, అది కూడా తెలుసుద్ది మీకు. సూపర్ 6 అమలు చేయాలంటే చెప్పిన హామీలు అమలు చేయాలంటే మన దేశ బడ్జెట్, శ్రీలంక బడ్జెట్ 2 కలిపి మిక్సీలో వేసి పిండి కొట్టి బయటకు లెక్క రూపంలో బయటకు వచ్చినా కానీ అవన్నీ అమలు చేయలేము. అది జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి చూపించారు. నేను ఇప్పుడు సంవత్సరానికి రమారమి 75,000 కోట్లు ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకు 150,000 కోట్లు ఓన్లీ పథకాలకే అవుతుంది. ఎక్కడ చెప్పాడురా? జగన్మోహన్ రెడ్డికి 4 ముక్కలు తెలుగులో మాట్లాడడమే రాదు కదా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసాడా? ఎక్కడ ఇచ్చేసాడురా? ఎప్పుడు ఇచ్చేసాడు? కలగానే ఉంటావు నువ్వు, కలగానే ఉంటావు. ఒరే, ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా సరే పేపర్ ముక్క లేనిదే ఒక్క ముక్క మాట్లాడా? మాట్లాడాలా? ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసాడంట. సోలు నా కొడక. చంద్రబాబు నాయుడు మీరంతా నమ్మాకండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి పోనీ చంద్రబాబు నాయుడు కంటే తెలుదులే, అధికారంలో లేడు కాబట్టి ప్రజారంలో ఎక్కువ తెలుదులే. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పినారు కదా, ఇది అమలు కాదు, అమలు చేయడానికి వీలు కాదు, మన బడ్జెట్ అంత లేదని చెప్పి అప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి కదా. సిగ్గులే అనుకుంటా అబద్ధాలు చెప్పి ప్రజలను మొబ్బెట్టి మోసం చేసి ఈ రోజు సిగ్గు శరం గురించి ఆడే మాట్లాడాలా? సిగ్గు శరం గురించి వీడు మాట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి సిగ్గు శరం ఏమైనా ఉందా అసలు? జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు ఏం చెప్పాడయ్యా? ఇచ్చిన హామీలు ఏంటి? ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తానడా? పోలవరం కట్టేస్తానడా? అమరావతి నిర్మించేస్తానడా? నేను అమరావతిలోనే కొంప కట్టుకున్నాను, నేను రాజధాని మార్చే ఉద్దేశం లేదని చెప్పేసి అన్నాడా? మరి ఎవడెక్కడా సిగ్గులేదు ఇక్కడ? ఎవడెక్కడా లేనిది? ఇచ్చిన మాట ఒక్కడన్నా నెరవేర్చాడా? సిపిఎస్ రద్దు అన్నాడు, ఏమైంది? పాయే చేశాడా? లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడుగుతానన్నాడు, చేశాడా? చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు అమ్మేసుకొని కోట్ల రూపాయలు దడుకుంటాడు. పాఠాలు చెప్తున్నారు ఇక్కడికి వచ్చేళ్ళు. తీసుకొస్తారు, హెరిటేజ్ నుంచి తీసుకొస్తారు. గత 5 ఏళ్ల కాలం పాటు పాపం భారతిరెడ్డి గారు కష్టపడి చెమటోర్చి రాత్రనగా పగలనగా భారతిరెడ్డి గారు తిరిగిన చోటకి తిరగకుండా కష్టపడి రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి
సాక్షి పత్రికను స్థాపించి సాక్షి టీవీని పెట్టి సాక్షి పత్రికలో వచ్చిన ఆదాయాన్ని సాక్షి టీవీలో వచ్చిన ఆదాయాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలకు పనిచేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అలా పనిచేస్తారు రెడ్డిలో వచ్చింది కూడా. అంతేనారా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం పాటు అప్పులు చేయకుండా సాక్షిలో వచ్చిన ఆదాయాన్ని పనిచేసాడా? లేదు కదా. లేకపోగా సాక్షి పత్రికకి సాక్షి టీవీకి ప్రజల సొమ్ముని అప్పనంగా దోచిపెట్టేశాడు సొంత భార్యకి. పెట్టాడా లేదా? ప్రకటనల రూపంలోని, యాడ్ల రూపంలోని. అది కాకుండా తన వాలంటీర్లు ఉన్నారు కదా, ఒక్కొక్క వాలంటీర్కి 200 రూపాయలు చొప్పున, అది కూడా ప్రభుత్వ ఖజానా నుంచి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల సొమ్ము సాక్షికి కట్టబెట్టేయచ్చు. ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకు 200 రూపాయలు చొప్పున మీరు సాక్షి పత్రిక కొనడానికి నెలకు 200 రూపాయలు మేము కేటాయిస్తామని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేసాడు. ప్రజల సొమ్ము అప్పనంగా దోచిపెట్టేశాడు కొన్ని వేల కోట్ల రూపాయలు. అది వీళ్ళ కంటికి కనబడదు. వీడు వచ్చి ఇక్కడ పాఠాలు చెప్పాడు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద పాఠాలు. ఇంకా మాట్లాడుతూ వినిపిస్తా. ఎంత దారుణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అష్ట కష్టాలు పడి టైంకి పథకాలకు డబ్బులు సమకూర్చుకొని ఇస్తుంటే ఏం అష్ట కష్టాలు పడ్డాడు రా బాబు, మాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టాలు పడి ఏం అష్ట కష్టాలు పడ్డాడు? ఏం అష్ట కష్టాలు పల్లా. వీలైనంత కాడికి అప్పులు చేశాడు. దొరికిన కాడకి ఉన్న కాడకి ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తాకట్టు పెట్టేశాడు. అప్పులు తెచ్చాడు. చేసిన అప్పు 10 లక్షల కోట్ల రూపాయలు, పంచింది కేవలం 2,70,000 కోట్ల రూపాయలు. అది స్వయంగా జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పిన వ్యక్తి, చెప్పాడు కూడా. మరి అష్ట కష్టాలు పడి ఏం చేశాడు? దోచేశాడా? ప్రజల సొమ్ము తినేసాడు అష్ట కష్టాలు పడి. సిగ్గు అనిపించట్లేదు అసలు మీ బతుకులకి. అసలు ఉన్న వాస్తవాలు ఎలాగా చెప్పరు? కనీసం బురద చల్లేటప్పుడైనా సరే కొన్ని వాస్తవాలు పట్టుకొని ముందుకు రావాలి కదా. అష్ట కష్టాలు పడి ఏం పడ్డాడు? అష్ట కష్టాలు పరిశ్రమలు తీసుకొచ్చాడా? పెట్టుబడులు తీసుకొచ్చాడా? రాష్ట్రంలో యువతకైనా ఉద్యోగ అవకాశాలైనా కల్పించాడా? రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడా? పోలవరం కట్టేసాడా? ప్రత్యేక హోదా ఏమైనా తీసుకొచ్చాడా? లేదంటే కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చాడా? మనకి ఏం తీసుకొచ్చాడు? ఈయన బొక్క తీసుకురాలా. మరి ఏంటి అష్ట కష్టాలు? దేనికి పడ్డాడు జగన్మోహన్ రెడ్డి? కష్టపడ్డాడు దేనికి? కేవలం తన సొంత భార్యకి, భారతీరెడ్డికి ప్రజల సొమ్మును దోచిపెట్టడానికి మాత్రం కష్టపడ్డాడు. ఈ మాట ఒప్పుకుంటాను నేను. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో చేసింది అదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని తన భార్యకి కట్టబెట్టేశాడు అంతే. సాక్షి పత్రికకి, సాక్షి టీవీకి వీలైనంత కాడికి దోచేసాడు. అంటే మీరు మాత్రం అనేచ్చేమారే. చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ ఉంది కరెక్టే, జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది కదా. సాక్షి ఉంది, సాక్షి పత్రిక ఉంది కదా. మరి దాని మాట ఏంటి? దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? అడగవచ్చు కదా, అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకని సిగ్గు సర్వే ఏమైనా ఉందా? ప్రజల సొమ్ముతోటి నీ పత్రిక కొనుక్కోవడం ఏంటి? భారతీరెడ్డి కట్టబడడం ఏంటి? నువ్వు మనిషివా దున్నపోతావు అని చెప్పేసి నా రోజు అడిగేవు నువ్వు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎన్నికల హామీలో? నేను జగన్మోహన్ రెడ్డిలాగా అప్పులు చేసి నేను పంచను, సంపద సృష్టించి నేను పంచుతాను, పథకాలు అమలు చేస్తాను అని చెప్పేసి నేను క్లియర్గా చెప్పాడు కదా. ఇక్కడికి వచ్చి వీళ్ళ ఈడిపి అంతే, ఈనబొక్కలేదు ఇక్కడ. ఊరకొకలాగా ఏడ్చేయాలి వచ్చి అంతే. మరి జగన్మోహన్ రెడ్డి అప్పనంగా దోచేసాడు కదంటే దానికి సమాధానాలు ఒక్క ఎదవ దగ్గర ఉండవు. ఈ బోకేదలందరూ వచ్చి మాట్లాడతారు. అది మ్యాటరు.